Hi everyone, good morning to all and welcome back to my class. And today we will discuss about 10th class vocabulary from the first lesson, okay? First unit name is personality development. Personality development. పర్సనాలిటీ డెవలప్మెంట్లో మనకి ఏ రీడింగ్ నుంచి యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్ ఈ లెసన్ నుంచి మనకి చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అడుగుతున్నాడండి, లేదంటే సిమిలర్ మీనింగ్స్ కానీ సినోనిమ్స్ కానీ. ఓకేనా, మనకి ఎగ్జామ్లు ఇచ్చినప్పుడు చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అంటే లేదంటే సిమిలర్ మీనింగ్ లేకపోతే నియరెస్ట్ మీనింగ్ అని అడుగుతాడు అనమాట. ఆల్రెడీ మనం 7th, 8th, 9th క్లాస్లో డిస్కస్ చేసాం కదా. సో మనకి సిమిలర్ మీనింగ్స్ వచ్చేసరికి ఈ నిక్విసిక్ లెసన్ నుంచి మనకి 6 బిట్స్ ఫస్ట్ లెసన్ నుంచి ఇస్తున్నాడు. ఫస్ట్ బిట్ చూడండి, యాటిట్యూడ్ ఈజ్ ఆలిట్యూడ్. లెసన్ నేమ్ ఏంటండి? యాటిట్యూడ్ ఈజ్ ఆలిట్యూడ్. యాటిట్యూడ్ అంటే మన వైఖరి అనమాట. ఆలిట్యూడ్ అంటే మన యొక్క సక్సెస్. మన యొక్క వైఖరి బాగుంటేనే మన సక్సెస్, అంటే మన బిహేవియర్ బాగుంటే ఆటోమేటిక్గా మన సక్సెస్ వస్తుందని సిద్ధాంతాలుగా మీనింగ్ అనమాట. అయితే మనకు ఫస్ట్ బిట్ ఏమి ఇచ్చాడు చూడండి. ఫస్ట్ లెసన్ నుంచి చూస్ ద సిమిలర్ మీనింగ్స్ టు ద అండర్లైన్ వర్డ్స్. ఓకే, సిమిలర్ మీనింగ్స్. సిమిలర్ మీనింగ్స్ నథింగ్ బట్ సినోనిమ్స్ అనమాట. ఓకేనండి, నియరెస్ట్ మీనింగ్ కానీ సినోనిమ్స్ కానీ. చూడండి ఫస్ట్ బిట్, వాటర్ స్పోర్ట్స్ ఆరెంట్ నిక్స్ ఓన్లీ థింగ్, హీ ఆల్సో ప్లేస్ గోల్ఫ్ విత్ ఎ క్లబ్ టక్డ్ అండర్ హిజ్ చిన్. చిన్ అంటే మనకి గడ్డం అండి. అంటే ఈ లెసన్లో మనకి నిక్విసిక్ హీ వాజ్ బోర్న్ వితౌట్ లిమ్స్ అనమాట. హీ వాజ్ బోర్న్ వితౌట్ లిమ్స్. లిమ్స్ అంటే కాలు చేతులు లేకుండా ఆ అబ్బాయి పుట్టడం జరిగింది. ప్రపంచంలో హీ వాజ్ ఓన్లీ వన్ బాయ్ అనమాట. ఫోకమిలియా డిజార్డర్ అబ్బాయికి. సో అందుకే చూడండి, వాటర్ స్పోర్ట్స్ అంటే ఏంటి మనకి ఇక్కడ? వాటర్ స్పోర్ట్స్ అంటే స్విమ్మింగ్ కానీ సర్ఫింగ్ కానీ ఇలాంటివన్నీ కూడా. ఓకే, సో అవి కాలు చేతులు లేకపోయినా తను ఆడగలడు అనమాట. చూడండి, వాటర్ స్పోర్ట్స్ ఆర్ అండ్ నిక్స్ ఓన్లీ థింగ్, హీ ఆల్సో ప్లే గోల్ఫ్ విత్ ఎ క్లబ్ టక్డ్ అండర్ హిజ్ చిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ హ్యాస్ గివెన్ దట్ బిట్ అండర్స్టాండింగ్ చేసుకోవడానికి మీరు ట్రై చేస్తే ఆటోమేటిక్గా మీకు ఆన్సర్ అనేది తెలుస్తుంది అనమాట. అంటే నాన్ లాంగ్వేజ్ వాళ్ళు ఇంగ్లీష్, హిందీ కాబట్టి హిందీ వాళ్ళు ఏం చేస్తారంటే బిట్ సరిగ్గా చదవకుండా బ్లైండ్గా బిట్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తారనమాట. సో 1 or 2 times బిట్ చదివినట్టుగా అయితే మీకు ఆన్సర్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ అవుతుంది. దేనికంటే ఆల్రెడీ మీరు చదువుకుంటారు కాబట్టి ఈజీగా అవుతుంది అనమాట. చూడండి, ఇక్కడ మనకి నిక్ అనేవాడు వాటర్ స్పోర్ట్సే కాకుండా గోల్ఫ్ కూడా ఆడతాడంట. గోల్ఫ్ గేమ్, గోల్ఫ్ అండ్ ఫుట్బాల్ కూడా ఆడతాడు. అయితే గోల్ఫ్ ఎలాగ ఆడతాడంట? టక్డ్ అండర్ హిజ్ చిన్. గోల్ఫ్ ఆడడానికి మనకి స్టిక్ ఉంటుంది, పొడవ స్టిక్. ఆ స్టిక్ పట్టుకోవాలంటే హ్యాండ్స్ ఉండాలి. ఆ అబ్బాయికి హ్యాండ్స్ లేవు కాబట్టి ఆ స్టిక్ ఆడ పెట్టుకుంటాడు. ఇక్కడ చిన్ అంటే చిన్కి బాడీకి మధ్యన ఇక్కడ ఇలాగా పెట్టుకొని ఆడుతున్నాడు. టక్డ్ అంటే ఇక్కడ ఆప్షన్ ఏ కెప్ట్, ఆప్షన్ బి పుష్డ్, ఆప్షన్ సి కవర్డ్, ఆప్షన్ డి టైడ్ అన్నాడు. ఓకే, ఇక్కడ చూడండి, పుష్డ్ అంటే తొయ్యడం, రాంగ్ ఆన్సర్. కవర్డ్ అంటే కప్పి ఉంచడం, అది కూడా రాంగ్ ఆన్సర్. టైడ్ అంటే గట్టిగా కట్టడం అనమాట. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఇక్కడ కెప్ట్ అంటే టక్డ్ అనమాట. కెప్ట్ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ కెప్ట్ అంటే హోల్డ్ ఆన్ అనమాట. హోల్డ్ ఆన్. కెప్ట్ అంటే హోల్డ్ ఆన్. ఓకే, మనకు రైట్ ఆన్సర్ ఏ అనమాట. ఆ విధంగా మీరు ఆప్షన్ అనేది చదువుకొని చేయాలి. చూడండి, ఇక్కడ కెప్ట్ అంటే హోల్డ్ ఆన్, లేదంటే టు ఫిట్ అవుద్ది. టు ఫిట్ అంటే గట్టిగా పట్టుకొని చిన్లో పట్టుకొని ఆ గోల్ఫ్ బాల్ కొట్టేవాడు అనమాట. అర్థమైందండి బిట్టు? సో ఓకే, టక్డ్ అంటే కెప్ట్ అనమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి దీనికి. He tucked his hands in his pocket. Okay, he tucked his hands in his pocket. చూడండి, ఇక్కడ టక్డ్ అంటే ఏంటి? హోల్డ్ ఆన్. అతని తాలూకా హ్యాండ్స్ని 2 పాకెట్లో పెట్టుకోవడం జరిగిందనమాట. అంటే గట్టిగా అంటే టు ఫిట్, హోల్డ్ ఆన్ అంటే కెప్ట్, పెట్టుకోవడం అనమాట. ఆ విధంగా మనకి ఇక్కడ టక్కడికి
రైట్ ఆన్సర్ కెప్ట్ అవుతుంది అనమాట. సెకండ్ బిట్ చూడండి. హిజ్ డిస్ట్రాట్ మదర్ కుడెంట్ బ్రింగ్ హర్ సెల్ఫ్ టు హోల్డ్ హిమ్ అంటిల్ హీ వాజ్ 4 months ఓల్డ్. చూడండి, హిజ్ డిస్ట్రాట్ మదర్, డిస్ట్రాట్ అండర్లైన్ చేశాడు. డిస్ట్రాట్ మదర్ కుడెంట్, కుడ్ ప్లస్ నాట్ కుడెంట్ అంటే కుడెంట్ అంటే చేయలేకపోవడం అనమాట. బ్రింగ్ హర్ సెల్ఫ్ టు హోల్డ్ హిమ్, హోల్డ్ అంటే పట్టుకోవడం, టు హోల్డ్ హిమ్ అంటిల్ హీ వాజ్ 4 months ఓల్డ్. ఎవరైనా బిడ్డ పుట్టగానే తల్లి ఆనందంతో పట్టుకుంటారు, కానీ మనకి ఈ లెసన్లో వాళ్ళ మదరు బిడ్డ పుట్టగానే పట్టుకోలేదన్నమాట. డిస్ట్రాక్ట్ అయిపోయింది, వర్రీ అయిపోయింది, యాంగ్జైటీగా ఫీల్ అయింది అనమాట. బికాస్ హీ వాజ్ బోర్న్ బై వితౌట్ లిమ్స్ అనమాట. కాళ్ళు చేతులు లేకుండా పుట్టడం జరిగింది కాబట్టి వాళ్ళ మదరు ఒక్కసారి ఆందోళన చెందిందనమాట. వాళ్ళ మదర్ కూడా నర్సు షీ వాజ్ టేకెన్ ఎవ్రీ కేర్ అనమాట. బట్ ఎంత కేర్ తీసుకునే ఆ విధంగా పుట్టడం జరిగింది కాబట్టి సో వాళ్ళ మదరు చాలా వర్రీగా ఫీల్ అవుతుందన్నమాట. చూడండి, ఇక్కడ డిస్ట్రాట్కి అండర్లైన్ చేశాడు. డిస్ట్రాట్ మనకి యాంగ్రీ అంటే ఆ విధంగా పుట్టడానికి కోపం అయింది వాళ్ళ మదరు, కోపం అవ్వలే మనకి లెసన్లో. ఓకే, కేర్లెస్ కూడా అవ్వలేదు. ఓకే, రాంగ్ ఆన్సర్. సైనస్ అంటే సిగ్గుపడిందా కాదనమాట. ఇక్కడ డిస్ట్రాట్ మీనింగ్స్ ఏంటి? యాంగ్జియస్ అంటే ఆందోళన. యాంగ్జియస్ అంటే ఏంటండి? ఆందోళన. అంటే ఈ విధంగా నాకు బాబు పుట్టాడా అనేసి ఆందోళన చెందింది. ఈ బాబుకి ఎలా పెంచాలి, ఎలా పెద్ద చేయాలి, వీడు దేనికి పనికి వస్తాడు అనేసి చాలా యాంగ్జైటీగా ఫీల్ అయిపోయింది అనమాట వాళ్ళ మదర్. సో అందుకే 4 months ఓల్డ్ వరకు తను పట్టుకోలేదు, భయంకి పట్టుకోలేదు అనమాట. కొంతమంది చిన్నపిల్లలకి పట్టుకోరు, వాళ్ళు పడిపోతారేమో అని చెప్పేసి. సో ఈ విధంగా పుట్టడం జరిగింది కాబట్టి వాళ్ళ మదరు 4 months వరకు మా బేబీకి పట్టుకోలేదన్నమాట. సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి మనకి? డిస్ట్రాట్ మీన్స్ యాంగ్జియస్ అనమాట. డిస్ట్రాట్ అంటే ఇక్కడ వర్రీ కూడా అవుతుంది, వర్రీ లేదంటే అప్సెట్. ఓకేనండి, కలవరపడడం. డిస్ట్రాట్ అంటే ఏంటి? కలవర చెందడం తెలుగులో. ఓకే, డిస్ట్రాట్కి రైట్ ఆన్సర్ యాంగ్జియస్. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. హీ వాజ్ distraught after seeing his result. So distraught. He was distraught after seeing his result. అతని రిజల్ట్ నెగిటివ్ వచ్చిందేమో, రిజల్ట్ చూసిన తర్వాత చాలా ఆందోళనగా ఫీల్ అయ్యాడంట. మనకి ఎగ్జామ్లు ఇచ్చినప్పుడు చూడండి, ఇక్కడ హిజ్ ఇచ్చాడు. ఇక్కడ హిజ్ ప్లేస్లో ఇది ప్రొనౌన్ కాబట్టి మనకి ఇక్కడ నేమ్ ఇవ్వచ్చు, ఏదైనా నేమ్ ఇవ్వచ్చు, లేదంటే ఆ ఫిమేల్ నేమ్ ఇవ్వచ్చు, లేదంటే ఇక్కడ సి ఇవ్వచ్చు, ఏదైనా మార్చి ఇస్తుంది అనమాట. ఎగ్జామ్లో సేమ్ బిట్ ఇచ్చినా ప్రాబ్లం లేదు. ఒకవేళ మార్చి ఇవ్వాలనుకుంటే ఇక్కడ హిజ్ బదులు హెర్ కానీ లేకపోతే సి కానీ లేదంటే పేరు కానీ ఏదైనా లేడీస్ పేరు కానీ జెంట్స్ పేరు కానీ పెట్టి ఇవ్వడం జరుగుతుంది అనమాట ఒక్కొక్కసారి. ఒక చూడండి, ఇంకా థర్డ్ బిట్. డిస్పైట్ ద రిస్క్ ఆఫ్ బుల్లింగ్. మనకి ఇక్కడ బుల్లింగ్ అండర్లైన్ చేశాడు. డిస్పైట్ అంటే ఇన్స్పైట్ ఆఫ్, అయినా కానీ అనమాట. డిస్పైట్ కానీ ఇన్స్పైట్ కానీ ఒకటే. డిస్పైట్ అంటే అయినా కానీ. డిస్పైట్ ద రిస్క్ ఆఫ్ బుల్లింగ్ హిస్ పేరెంట్స్ ఇన్సిస్టెడ్ నిక్ అటెండ్ మెయిన్ స్ట్రీమ్. ఇక్కడ మెయిన్ స్ట్రీమ్ అంటే మెయిన్ స్ట్రీమ్ స్కూల్ అనమాట. ఓకేనండి, మెయిన్ స్ట్రీమ్ స్కూల్ అంటే నార్మల్ స్కూల్ అనమాట. యాక్చువల్లీ మెంటల్లీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి వాళ్ళకి స్పెషల్ స్కూల్స్ ఉంటాయి, అక్కడ తీసుకెళ్ళి జాయిన్ చేయాలి. కానీ వీళ్ళ పేరెంట్స్ ఏం చేశారంటే డిస్పైట్ ద రిస్క్ ఆఫ్ బుల్లింగ్ హిస్ పేరెంట్స్ ఇన్సిస్టెడ్ నిక్ అటెండ్ మెయిన్ స్ట్రీమ్. వాళ్ళ పేరెంట్స్ కొంత డిఫరెంట్గా ఆలోచించి మామూలుగా నార్మల్ స్కూల్లో తీసుకెళ్ళి జాయిన్ చేశారు. నార్మల్ స్కూల్లో మనకు తెలుసు కదా, హ్యాండిక్యాప్డ్కి టీచింగ్ చేయడం కానీ ఏడిపించడం కానీ రకరకాలు చేస్తుంటారు. సో ఆ ప్రాబ్లం ఉంటుందని తెలిసి కూడా వాళ్ళ పేరెంట్స్ ఆ స్కూల్లో జాయిన్ చేశారంట. అయితే మనకి ఇక్కడ మీనింగ్ ఏం కావాలి? సిమిలర్ మీనింగ్. బుల్లింగ్కి డిస్క్రిమినేషన్, ఆప్షన్ ఏ. ఆప్షన్ బి హ్యూమిలియేషన్. ఆప్షన్ సి నెగ్లిజెన్స్. ఆప్షన్ డి ఫెయిల్యూర్. చూడండి, మీకు
ఇచ్చిన 4 ఆప్షన్లో 2 ఆప్షన్లు ఈజీగా మీరు ఎలిమినేట్ చేసేవచ్చు. ఇక్కడ బుల్లింగ్ అంటే నెగ్లిజెన్స్ కాదు, వాళ్ళ పేరెంట్స్ నెగ్లిజెన్స్ ఉంటే అక్కడ తీసుకెళ్ళి జాయిన్ చేయరు కదా. తర్వాత చూడండి బుల్లింగ్ ఫెయిల్యూర్ కూడా కాదు. ఓకే, ఆ 2 రాంగ్ ఆన్సర్. మనకి మిగిలింది ఏంటి? ఏబి హ్యూమిలియేషన్ అంటే తెలుగులో మనకి అవమానం అన్నమాట. ఓకేనండి, తెలుగులో అవమానం హ్యూమిలియేషన్, లేకపోతే హేళన. సో మీకు ఆల్రెడీ ఆన్సర్ అర్థమైపో ఉంటుంది. చూడండి, హ్యూమిలియేషన్ అంటే ఇక్కడ, బుల్లింగ్ అంటే ఇన్సల్ట్. బుల్లింగ్ అంటే ఇన్సల్ట్ అనమాట. ఓకే, ఇన్సల్ట్ అంటే అవమానపరచడం. సో మనకు రైట్ ఆన్సర్ ఇక్కడ బి. రైట్ ఆన్సర్ మనకి బి అండి, హ్యూమిలియేషన్. బుల్లింగ్ అంటే హ్యూమిలియేషన్, బుల్లింగ్ మీన్స్ ఇన్సల్టింగ్ అనమాట. ఇక్కడ డిస్క్రిమినేషన్ అంటే వివేకం అనమాట. వివేకం లేదా తెలివి అని వస్తుంది. ఓకే, సో మనకి ఆన్సర్ ఆల్రెడీ తెలిసింది కాబట్టి మనకి రైట్ ఆన్సర్ బి, హ్యూమిలియేషన్. ఓకేనండి, ఇక్కడ టీజింగ్ కూడా వస్తుంది, ఇన్సల్టింగ్ కానీ లేదంటే టీజింగ్ టీచ్ చేస్తుంటారు పిల్లలు. మెంటల్లీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పిల్లలకి నార్మల్గా ఉన్న పిల్లలు టీచ్ చేస్తుంటారు అనమాట. సో వాళ్ళ పేరెంట్స్ అలా టీచ్ చేస్తారని తెలిసినా కూడా ఆ మెయిన్ స్ట్రీమ్ స్కూల్లో ఎందుకు జాయిన్ చేశారంటే, మా పిల్లాడు అందరిలాగా అచీవ్మెంట్, వాడి తాలూకా గోల్, వాడు సక్సెస్ సాధించాలని చెప్పేసి తీసుకెళ్ళి ఆ స్కూల్లో జాయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనండి, తర్వాత చూడండి 4th బిట్ చూడండి. నిక్ హూ వాజ్ టీజ్డ్ అండ్ బుల్లీడ్ హ్యాడ్ అన్ ఎలక్ట్రికల్ వీల్ చైర్ ఫర్ మొబిలిటీ, ఎ టీమ్ ఆఫ్ కేరర్స్ టు హెల్ప్ హిమ్. చూడండి, నిక్ హూ వాజ్ టీజ్డ్ అండ్ బుల్లీడ్ హ్యాడ్ అన్ ఎలక్ట్రికల్ వీల్ చైర్ ఫర్ మొబిలిటీ. ఇక్కడ మనకి అండర్లైన్ చేశాడు, మొబిలిటీ చేశాడు. అండర్లైన్ మొబిలిటీ, ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఫర్ మొబిలిటీ, ఏ టీమ్ ఆఫ్ కేరర్స్ టు హెల్ప్ హిమ్. అందరూ కూడా కొంతమంది టీచ్ చేసినా సరే, కొంతమంది ఏం చేస్తారంటే మంచి పిల్లలు ఇలాంటి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పిల్లలకి హెల్ప్ చేస్తుంటారు అనమాట. కొంతమంది పిల్లలు అతనికి హెల్ప్ చేసేవారంట. చూడండి, నీకు హూ వాజ్ టీజ్డ్ అండ్ బుల్లీడ్, ఎవరైతే ఆ స్కూల్లో, ఇక్కడ హూ అంటే రిఫర్ టు నిక్ అనమాట. సో టీచింగ్ చేసినా బుల్లింగ్ చేసినా సరే, కొంతమంది ఎలక్ట్రికల్ వీల్ చైర్లో వెళ్తున్నప్పుడు తను ఒక ప్లేస్ టాయిలెట్కి కానీ, క్లాస్ రూమ్కి కానీ, గ్రౌండ్ కానీ వెళ్ళినప్పుడు కొంతమంది హెల్ప్ చేసేవారంట. అయితే మనకు మీనింగ్ ఏం అడిగాడు? మొబిలిటీ అని అడిగాడు. మొబిలిటీ చూడండి, సోషలైజింగ్. ఆప్షన్ బి మూమెంట్, ఆప్షన్ సి ట్రావెల్, ఆప్షన్ డి సేఫ్టీ. మీకు ఒక 2 ఎలిమినేట్ చేయమని చెప్పాను. ఇక్కడ మన ట్రావెల్ కాదు, ట్రావెల్ అంటే మనం జర్నీ చేయడం అనమాట. ట్రావెల్ అంటే ఇక్కడ ఏంటి? జర్నీ, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి జర్నీ చేయడం, ఇది రాంగ్. సేఫ్టీ కూడా కాదనమాట. ఓకే, మొబిలిటీ అంటే మనకి ఇక్కడ మూమెంట్ అనమాట. మొబిలిటీ మీన్స్ మూమెంట్. ఇక్కడ ఆప్షన్ బి రైట్ ఆన్సర్ మనకి. ఇక్కడ సోషలైజింగ్ అంటే ఫ్రెండ్లీ అనమాట. సోషలైజింగ్ అంటే గెట్ టుగెదర్, మింగిల్ లేదా గెట్ టుగెదర్ అంటే అందరితో కలిసిమెలిసి ఉండడం. మూమెంట్ మీన్స్ ఇక్కడ ఏంటి? మోషన్ అనమాట. మోషన్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి కదలడం, మొబిలిటీ మీన్స్. రైట్ ఆన్సర్ మూమెంట్. ఈ రెండింటికి ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి మీకు. హీ వాజ్ bullied as child. He was bullied as child. అంటే అతను చైల్డ్గా ఉన్నప్పుడు హేళనగా, వాడు బుల్లీడ్ మీన్స్ అవమానంగా చెందేవాడు అనమాట. అవమానం అంటే వాళ్ళకి అందరూ కూడా అతనికి హేళన చేసేవారు, అవమానం చేసేవారు. హీ వాజ్ బుల్లీడ్ యాజ్ చైల్డ్. ఓకేనండి, చూడండి ఇంకా ఈ లెసన్ నుంచి 5th బిట్. నిక్ మేనేజ్డ్ టు పుల్ త్రూ టు బికమ్ అన్ ఇంటర్నేషనల్ సింబల్ ఆఫ్ ట్రయంఫ్ ఓవర్ అడ్వర్సిటీ. ఓకే, మనకి అండర్లైన్ ఏం చేశాడు? అడ్వర్సిటీ చేశాడు. ట్రయంఫ్ అంటే ఇక్కడ సక్సెస్ అండి. ట్రయంఫ్ అంటే సక్సెస్. ఓకే, నిక్ మేనేజ్డ్ టు పుల్ త్రూ టు బికమ్ అన్ ఇంటర్నేషనల్ సింబల్ ఆఫ్ ట్రయంఫ్ ఓవర్ అడ్వర్సిటీ. అడ్వర్సిటీ అంటే మనకి ఇక్కడ ఏంటి? ప్రతికూల పరిస్థితులు అనమాట. ఓకే, అడ్వర్సిటీ మీన్స్ ప్రతికూల పరిస్థితులు, అంటే కష్టాలు, బాధలు అన్నీ కూడా ఆయన ఓవర్కమ్ అయ్యి ఒక ఇంటర్నేషనల్ సింబల్ ఆఫ్
ట్రయంఫ్ ఓవర్ అడ్వర్సిటీ అంటే అతను బై బర్తే కాలు చేతులు లేవు, కానీ డిగ్రీ చేశాడు, పీజీ చేశాడు, ఆల్ గేమ్స్ అన్ని రకాల గేమ్స్ అని ఆడగలడు అనమాట. తర్వాత ఇప్పుడు ఆయన ఎందుకంటే ఇంటర్నేషనల్ సింబల్ అన్నారంటే ఆయన మీరు యూట్యూబ్లో కొట్టవచ్చు, ఆయన ఒక మోటివేషనల్ స్పీకర్ అనమాట. దాదాపు ఒక 80 కంట్రీస్లో ఆయన మోటివేషనల్ స్పీకర్గా ఇప్పుడు ఉన్నాడు అనమాట. ఒక 2 కంపెనీస్ CEO కూడా ఆయన. చూడండి, బై బర్త్ లిమ్స్ లేవు, కాలు చేతులు లేవు, కానీ ఆయన ఎంతో ఒక పెర్సివరెన్సీ పట్టుదలతో అతను ఒక ఇంటర్నేషనల్ సింబల్ అయ్యాడనమాట. సో అందుకే ఆ బిట్ ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ, నిక్ మేనేజ్ టు పుల్ త్రూ టు బికమ్ అన్ ఇంటర్నేషనల్ సింబల్ ఆఫ్ ట్రయంఫ్ ఓవర్ అడ్వర్సిటీ. అడ్వర్సిటీ అంటే ప్రతికూల పరిస్థితులు, అనుకూలం కాదు, ప్రతికూల పరిస్థితులు, కష్టాలు అనమాట. డిజబిలిటీ కాదు, ఆయనకి డిజబిలిటీ ఉంది కానీ సక్సెస్ సాధించాడు. అంటే పావర్టీ కూడా కాదు, వాళ్ళ మదర్ నర్సు, వాళ్ళ ఫాదరు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు అనమాట. సో డిజబిలిటీ కాదు, పావర్టీ కాదు, అపోజిషన్ కూడా కాదు. ఓకేనండి. డిఫికల్టీస్, ఇక్కడ అడ్వర్సిటీ ఏంటండి? డిఫికల్టీస్. రైట్ ఆన్సర్ ఈజ్ ద సి అనమాట. డిఫికల్టీస్ అంటే మనకి ఇక్కడ ఏంటి? స్ట్రగుల్స్ అండ్ ప్రాబ్లమ్స్. ఓకేనండి. డిఫికల్టీస్ అంటే స్ట్రగుల్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ. ఓకే. తర్వాత అడ్వర్సిటీ అంటే ఏంటి? ఇక్కడ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ అనమాట. అవన్నీ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి, చాలా స్ట్రగుల్ ఫేస్ చేసి ఆయన ఒక ఇంటర్నేషనల్ స్పీకర్గా ఉన్నాడు అనమాట. ఇప్పుడు మనకి అడ్వర్సిటీ మీనింగ్ ఏంటి? డిఫికల్టీస్. 6th బిట్ చూడండి. ద ఛాలెంజెస్ ఇన్ అవర్ లైఫ్స్ ఆర్ దేర్ టు స్ట్రెంగ్థెన్ అవర్ కన్విక్షన్స్. కన్విక్షన్స్ అండర్లైన్ చేశాడు ఇక్కడ. కన్విక్షన్స్ అంటే నమ్మకం అన్నమాట. తెలుగులో కన్విక్షన్స్ అంటే నమ్మకం. ఓకేనండి. ద ఛాలెంజెస్ ఇన్ అవర్ లైఫ్స్ ఆర్ దేర్ టు స్ట్రెంగ్థెన్ అవర్ కన్విక్షన్స్ అన్నమాట. అంటే ప్రతి ఒక్క లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ప్రతికూల పరిస్థితులు ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అవన్నీ కూడా దేనికన్నా అదే మనకి మన నమ్మకం కన్నా ఎక్కువ కాదనమాట. అయితే మనకి స్ట్రెంగ్త్ ఏంటి? మనకి మన నమ్మకం అనమాట. మన మనసులో మనకు ఫెయిత్ ఉందనుకోండి, బిలీఫ్ ఉందనుకోండి, నమ్మకం ఉందనుకోండి, అవన్నీ కూడా దూరం వెళ్ళిపోతాయి అన్నమాట. ఏవి? ద ఛాలెంజెస్, డిసడ్వాంటేజెస్ అన్నీ కూడా అవన్నీ దూరం వెళ్ళిపోయి మనకి సక్సెస్ అనేది వస్తుంది అనమాట. అయితే ఇక్కడ కన్విక్షన్స్ అంటే మీనింగ్ అడిగాడు మనకి. కన్విక్షన్స్ అంటే ఏంటి? చూడండి, ఫీలింగ్స్ కాదు, ఓకే, ప్రాక్టీసెస్ కాదు, క్యారెక్టర్స్ కాదు, ఏంటి? బిలీఫ్. రైట్ ఆన్సర్ సి, రైట్ ఆన్సర్ అనమాట. ఓకే. బిలీఫ్ అంటే ఏంటి? ఇక్కడ ఫెయిత్, నమ్మకం, మన మీద మనకి నమ్మకం ఉండాలన్నమాట. సో అది రైట్ ఆన్సర్. చూడండి, ఎగ్జాంపుల్ ఇస్తాను ఒక 2 దీనికి చూడండి. కలాం బికమ్ సక్సెస్. Kalam becomes success. His succeeded his poverty. Kalam become succeeded his poverty. అతని తాలూకా ఆ పావర్టీని అధిగమించి కలాం గారు ఒక సక్సెస్ని సాధించారనమాట. 6th బిట్కి చూడండి. We have to conviction ourselves. We have to conviction ourselves అంటే మన మీద మనకి నమ్మకం అనేది ఉండాలన్నమాట. ఓకేనండి. చూడండి ఇంకోటి, అడ్వర్సిటీస్ happens everybody's life. చూడండి, అడ్వర్సిటీస్ హ్యాపెన్స్ ఎవ్రీబడీస్ లైఫ్ అంటే ప్రతి ఒక్క లైఫ్లో కూడా కష్టాలు ఉంటాయి అని దాని మీనింగ్ అనమాట.
ఓకేనండి. అడ్వర్సిటీ హ్యాపెన్స్ ఎవ్రీబడీస్ లైఫ్. ఇది మనకి ఈ 6 బిట్స్ 6 బిట్లు అనేవి మనకి ఫస్ట్ లెసన్ నుంచి ఇచ్చినవి. ప్రతిదీ కూడా నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు 1-2 సార్లు బిట్ని కాంప్రహెండ్ చేసి చదవాలన్నమాట. చదివేసి ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ చేయాలి. ఓకేనండి. చూడండి, మనకి వొకాబులరీ సెక్షన్ నుంచి ఇదే లెసన్ నుంచి ఇంకా సిమిలర్ మీనింగ్స్ ఇచ్చాడు టెక్స్ట్ బుక్లో. డిస్క్రిప్షన్ అబౌట్ పర్సన్స్ అంటే పర్సన్స్ తాలూకా కొన్ని క్వాలిటీస్ ఇచ్చాడు ఇక్కడ మనకి. చూడండి, ఫస్ట్ది బోరిష్, ఎక్స్ట్రోవర్ట్, మెటిక్యులస్, స్వావ్, ప్లాసిడ్, అబ్నాక్సియస్, కంపాషనేట్, టిమిడ్, ఇంట్రోవర్ట్, మాలిసియస్. ఇది కూడా మనకి మేబీ టెట్లో ఇవ్వచ్చు. సో అందుకే డిస్కస్ చేద్దాం ఒకసారి. చూడండి బోరిస్ మీనింగ్స్ ఏంటంటే ఇక్కడ బోరిస్ అంటే బ్యాడ్ మేనర్, లేదంటే రూడ్ ఫెలో ఆర్ అనమాట. ఓకే, చూడండి ఇక్కడ బోరిస్ అంటే చెడు అలవాట్లు ఉన్న వాళ్ళు కానీ లేదంటే ర్యాస్గా ఉన్న వాళ్ళు కానీ అలాంటి వాళ్ళకి ఏమంటాం మనం? బోరిస్ అంటాం. బోరిస్ బ్యాడ్ మేనర్ కానీ లేదంటే రూడ్ ఫెలో కానీ. ఎక్స్ట్రోవర్ట్ అంటే చూడండి ఇక్కడ ఎక్స్ట్రోవర్ట్ అంటే సోషబుల్ ఆర్ కాన్ఫిడెంట్. అన్నమాట. ఓకే, వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్స్ట్రోవర్ట్ అందరితోనే మింగిల్గా ఉంటారు, అందరితోనే ఫ్రెండ్లీగా ఉంటారు. వీళ్ళ తాలూకా ఫీలింగ్స్ కానీ వీళ్ళ తాలూకా ఒపీనియన్స్ కానీ ఎవరితోనైనా ఈజీగా షేర్ చేయగలరు అనమాట. అందుకే కాన్ఫిడెంట్గా ఉంటారు. సోషబుల్ అంటే ఏంటి? అందరితోనే కలిసిమెలిసి ఉంటారు అనమాట. ఎక్స్ట్రోవర్ట్ అంటారు వాళ్ళకి. చూడండి, ఇవన్నీ ఏంటి? డిస్క్రిప్షన్ అబౌట్ పర్సన్స్ అనమాట. ఓకే, మెటిక్యులస్. మూడోది మెటిక్యులస్ అంటే వెరీ కేర్ఫుల్. మెటిక్యులస్ అంటే ఏంటండి? వెరీ కేర్ఫుల్ అనమాట. ఓకే, లేదంటే పే అటెన్షన్. వెరీ కేర్ఫుల్ ఆర్ పే అటెన్షన్. సపోజ్ దీనికి ఒక ఎగ్జాంపుల్ రాస్తాను చూడండి మీకు. మెటిక్యులస్, మై ఫాదర్ pays careful attention to our family. చూడండి, మై ఫాదర్ పేస్ కేర్ఫుల్ అటెన్షన్ టు అవర్ ఫ్యామిలీ. ఇక్కడ కేర్ఫుల్ అటెన్షన్ అండర్లైన్ చేస్తాడు. అండర్లైన్ చేసి ఒక 4 ఆప్షన్లు ఇస్తాడు మీకు. 4 ఆప్షన్లో మెటిక్యులస్ ఉండొచ్చు, ఎక్స్ట్రావర్ట్ ఉండొచ్చు, బోరిస్ ఉండొచ్చు, ప్లాసిడ్ ఉండొచ్చు, ఏదో ఒకటి ఉండొచ్చు అనమాట. ఇక్కడ కేర్ఫుల్ అటెన్షన్ అంటే మీనింగ్ ఏంటి? మనకి కేర్ఫుల్ అటెన్షన్ అంటే మీనింగ్ మెటిక్యులస్ అనమాట. ఓకేనండి. సో ఆ విధంగా మీకు బిట్ ఇవ్వచ్చు అనమాట. మీకు మీనింగ్ అని తెలిసి ఉంటే ఈజీగా బిట్ అనేది చేసేవచ్చు. చూడండి, బోరిస్ అంటే బ్యాడ్ మేనర్ ఆర్ రూడ్ ఫెలో, ఎక్స్ట్రావర్ట్ అంటే సోషబుల్ ఆర్ కాన్ఫిడెంట్, మెటిక్యులస్ అంటే వెరీ కేర్ఫుల్ అంటే చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళు అనమాట. ఆర్ పే అటెన్షన్, దేనికోసమైనా ప్రతి చిన్న విషయానికి చాలా జాగ్రత్తగా ఆలోచన చేసే వాళ్ళకి మెటిక్యులస్ అంటారు. తర్వాత చూడండి, స్వావ్ అంటే ఇక్కడ పొలైట్. స్వావ్ అంటే ఏంటండి? పొలైట్ లేదంటే ఎలిగెంట్ అనొచ్చు. పొలైట్ ఆర్ ఎలిగెంట్. ఓకే, స్వావ్ అంటే అండి ఇది చూడండి, షావ్ అని పలకాలి. ఓకే, స్వావ్ అంటే చాలా పొలైట్ మేనర్గా ఉండడాన్ని స్వావ్ అంటారు అనమాట. సాఫ్ట్గా ఉండే వాళ్ళకి స్వావ్. ప్లాసిడ్. నెక్స్ట్ ప్లాసిడ్ అంటే ఇక్కడ కామ్ అండ్ పీస్ఫుల్. ఇక్కడ ప్లాసిడ్ అంటే కామ్ అండ్ పీస్ఫుల్. మై మదర్ ఈజ్ కామ్ అండ్ పీస్ఫుల్ లేదంటే మై మదర్ వెరీ ప్లాసిడ్. అంటే ఏంటి?
కామ్గా ఉండడం, లేదంటే పీస్ఫుల్గా ఉండడం, దేనికి కూడా వర్రీ అవ్వకపోవడం, దేనికి ఆందోళన చెందకపోవడం అనమాట. కొంతమంది ప్రతిదాని చిన్న విషయానికి కూడా ఆందోళన చెందేస్తుంటారు. సో అలా కాకుండా ప్లాసిడ్గా ఉండాలన్నమాట. ప్లాసిడ్ అంటే ఏంటి? కామ్ అండ్ పీస్ఫుల్ అనమాట. ఓకే. అబ్నాక్సియస్ అంటే ఇక్కడ ఎక్స్ట్రీమ్లీ అన్ప్లెజెంట్ పర్సన్, ఎక్స్ట్రీమ్లీ అన్ప్లెజెంట్. ఓకే, ఎక్స్ట్రీమ్లీ అన్ప్లెజెంట్ పర్సన్ అంటే చాలా రూడ్ఫుల్ అనమాట. ఎక్కువగా చెడు వ్యసనాలకు కానీ లేదంటే చాలా రూడ్గా ఉండే వాళ్ళకి అబ్నాక్సియస్ అంటారు అనమాట ఇంగ్లీష్లో. కంపాషనేట్ చూడండి, కంపాషనేట్ అంటే వెరీ సెన్సిటివ్. కంపాషనేట్ అంటే వెరీ సెన్సిటివ్, వెరీ సెన్సిటివ్ ఆర్ సో సింపతి. అంటే కంపాషనేట్ మీన్స్ దయాగుణం కలిగి ఉండడం, జాలి హృదయం కలిగి ఉండడం అనమాట. సో అలాంటి వాళ్ళకి మనం ఏమంటున్నాం? కంపాషనేట్ అంటాం. టిమిడ్ అంటే మీ అందరికి తెలిసిందే, పిరికి వాళ్ళు మనం. టిమిడ్ అంటే ఏంటి? పిరికిగా ఉండడం అనమాట టిమిడ్ అంటే. చూడండి, టిమిడ్ అంటే ఎఫ్రైడ్ అనమాట. టిమిడ్ అంటే ఎఫ్రైడ్. ఒక ఎగ్జాంపుల్ రాస్తాను చూడండి దానికి. హీ ఈజ్ always afraid of speaking in the class. చూడండి, ఇక్కడ టిమిడ్ అంటే ఏంటండి? అఫ్రైడ్. దీని ఎగ్జాంపుల్ చూడండి. హీ ఈజ్ ఆల్వేస్ అఫ్రైడ్ ఆఫ్ స్పీకింగ్ ఇన్ ద క్లాస్, లేదంటే హీ ఈజ్ ఆల్వేస్ అఫ్రైడ్ స్పీకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పబ్లిక్. అంటే భయపడ్డం అనమాట. ఇక్కడ ఎఫ్రైడ్ అంటే మీనింగ్ ఏంటి? భయపడ్డం. చూడండి, 9th వన్ ఇంట్రోవర్ట్ అంటే మనకి మీనింగ్ ఏంటి? అంతర్ముఖి అంటారు తెలుగులో. అంతర్ముఖి. ఓకే, అంటే వీళ్ళ ఫీలింగ్స్ని ఏవి కూడా ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేయలేరు ఎవరికి కూడా. సో అందుకే వీళ్ళకి ఇంట్రోవర్ట్ అంటారు అనమాట. ఓకే, క్వైట్ అండ్ కామ్. వీళ్ళు ఎవరితో ఫ్రెండ్షిప్ కూడా చేయరనమాట. వీళ్ళు ఒంటరిగా ఉండడానికి ఎక్కువగా ట్రై చేస్తుంటారు అనమాట. సమ్మన్ హూ ఈజ్ సై అంటే వీళ్ళకి సైనెస్ ఉంటుంది ఎక్కువ కూడా, సిగ్గు. ఓకే, నెక్స్ట్ లాస్ట్ది మాల్సియస్ మీన్స్ మనకి ఇక్కడ ఫీలింగ్ ఆఫ్ హ్యాట్రెడ్. ఓకే, అంటే వీళ్ళకి దయాగుణం, కరుణ ఏమి ఉండదు అనమాట. ఎప్పుడు కూడా ఎక్కువగా ద్వేషంతో ఉంటారు. ఓకే, చూడండి, ఇక్కడ మాలిసియస్ అంటే ఫీలింగ్ ఆఫ్ హ్యాట్రెడ్ అంటే ఇక్కడ వీళ్ళకి ఎక్కువ పగ, ఎక్కువ ద్వేషం అన్నీ ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఇంట్రోవర్ట్ అంటే ఎక్కువ సిగ్గరి అంటే అంతర్ముఖులు అంటారు. వీళ్ళకి క్వైట్ అండ్ కామ్గా ఉంటారు, అందరితో ఫ్రెండ్షిప్ చేయరు. చూడండి, ఇంట్రోవర్ట్కి ఇక్కడ ఎక్స్ట్రోవర్ట్ యాంటోనిమ్స్ అనమాట. ఎక్స్ట్రోవర్ట్కి యాంటోనిమ్ ఇంట్రోవర్ట్ అనమాట. ఇక్కడ ఎక్స్ట్రోవర్ట్ అంటే సోషబుల్ అంటే వీళ్ళందరితో ఫ్రెండ్లీగా ఉంటారు. ఇంట్రోవర్ట్ అంటే ఎక్కువ భయంతో కూడా ఉంటారు అనమాట. ఓకే, బోరిస్ అంటే బ్యాడ్ మేనర్, మటిక్యులస్ అంటే వెరీ కేర్ఫుల్, షో అంటే పొలైట్, ప్లాసిడ్ అంటే కామ్ అండ్ పీస్ఫుల్, అబ్నాక్సియస్ అంటే ఎక్స్ట్రీమ్లీ అన్ప్లెజెంట్ పర్సన్, చాలా రూడ్ ఫెలో అనమాట. కంపాషనేట్ అంటే వెరీ సెన్సిటివ్ అంటే చాలా దయాగుణం కలిగి ఉండడం. టిమిడ్ అంటే భయం. ఓకే, ఆ రెండు ఇప్పుడు చెప్పాను కదా. ఇవి కూడా మనకి మ్యాక్సిమం ఎగ్జామ్స్లో అడుగుతారు అనమాట. సో ఈ మీనింగ్ అని తెలిస్తే మీరు ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. ఒకసారి బై హార్ట్ చేసేయాలి ఇవన్నీ కూడా.